నిజంగా జనసేన పార్టీ కోసం కష్టపడిన ఎంతోమంది యువకులైతేనేమి, లీడర్స్ అయితేనేమి, జనసైనికులైతేనేమి నిజంగా చాలా నష్టపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. 2014 నుంచి 2024 మధ్యలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జనసేన పార్టీ నిలదొక్కుకుంది. అంతేకాకుండా జనసేనలో మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు, లీడర్లకు తగిన స్థానం దక్కుతుంది. ఎమ్మెల్యే సీట్లు రాని మిగతా నాయకులకు డెఫినెట్గా రాజ్యసభలో కానీ, మిగతా నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఒక ప్రాధాన్యత లభిస్తుందని కూడా అందరూ ఆశించడం జరిగింది. అయితే వండర్ ఏంటంటే ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీకి వచ్చిన, జనసేన పార్టీకి వచ్చిన తొలి ఎమ్మెల్సీ పదవిని దాదాపుగా 10 ఏళ్ళు జనసేన పార్టీ కోసం కష్టపడిన లీడర్లకు కానీ, సాధారణ కార్యకర్తలకు కానీ ఇవ్వకుండా తన సొంత అన్నైన నాగబాబు గారికి పవన్ ఇవ్వడం నిజంగా దారుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీనిపైన జనసేన నాయకులే చాలామంది అసంతృప్తితో ఉన్నారు. నేను వారసత్వ రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని జనసేన ఆవిర్భావ దిశలో సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు దానికి తద్విరుద్ధంగా అన్ని పనులు కూడా చేస్తున్నారంటూ కూడా ప్రజలు, అంతేకాకుండా జనసేన నాయకులు అంతర్గతంగా కుమిలిపోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్సీ పదవి వాళ్ళన్నకు ఇచ్చిన తర్వాత వాళ్ళన్న కోసం, నాగబాబు గారి కోసం మంత్రి పదవి కోసం కూడా చాలా ట్రై చేయడం జరిగింది. అయితే అది ఎందుకో ఆగిపోవడం జరిగింది వివిధ కారణాల వల్ల. ప్రస్తుతం ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వడం జరిగింది. సో వాటి స్థానాల్లో డెఫినెట్గా అధికార కూటమికే 4 స్థానాలు కూడా చేజెక్కించుకునే అవకాశం కూడా ఉండడంతో 3 సీట్లలో టీడీపీకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే వైసీపీకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది, రాజ్యసభ సీటు. ఇక్కడ యాక్చువల్గా అసలు సమస్య అనేది ఏర్పడింది జనసేనలో. ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ రాజ్యసభ సీటు విషయంలో తీసుకున్న నిర్ణయం అనేది చాలా వరకు అందరికీ కూడా అసంతృప్తిని కలిగించిందని చెప్పుకోవచ్చు. జనసేనకు కేటాయించిన ఒక రాజ్యసభ సీటుని ఒక లింగమనేని రమేష్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్కు, విజయవాడ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్కు ఇవ్వడం జరిగింది జనసేన. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ లింగమనేని రమేష్ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధించిన వ్యక్తి కాదు. అంతేకాకుండా జనసేనలో సభ్యత్వం కూడా లేదు ఆయనకు. అయితే ఇతని పైన అందరూ సెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే ఈయన లింగమనేని హౌస్ అనేది ఉండవల్లి దగ్గర ఉండేది. సో ఆ హౌస్లోనే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 18 మధ్య 19 మధ్యలో ఉండడం జరిగింది. సో చంద్రబాబు గారికి లింగమనేని రమేష్ గారు తన ఇంటిని ఉండడానికి ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి సిఫార్సుతోనే జనసేన తనకు వచ్చిన రాజ్యసభ సీటుని 10 ఏళ్ళుగా తన కోసం కష్టపడిన కార్యకర్తలకు కాకుండా, తన కోసం కష్టపడిన, తన పార్టీ కోసం కష్టపడిన లీడర్లకు కాకుండా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న లింగంనేని రమేష్కి ఇవ్వడం అనేది నిజంగా చారిత్రాత్మక తప్పిదంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంతోమంది మాటలు పడ్డారు, ఎంతో కష్టపడ్డారు జనసేన పార్టీ కోసం. ఎంతోమంది లీడర్లు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లు వదిలిపెట్టినా కూడా చాలామంది లీడర్లు అలాగే పార్టీని అంటి పెట్టుకుని ఎప్పుడో ఒక రోజు మనకు మంచి రోజులు వస్తాయి, మనకు పదవులు దక్కుతాయని ఒక ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారో వాళ్ళందరి ఆశల్లో నీళ్లు చల్లడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న లింగంనేని రమేష్కు రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది సాధారణ జనసేన కార్యకర్తలకు మింగుడు పడడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జనసేన సిద్ధాంతాలను ప్రకటిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ ఆవిష్కార సభలో నేను కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు, అంతేకాకుండా నేను ఆల్రెడీ వేరే పార్టీల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా నా పార్టీలోకి వస్తే వాళ్ళని చేర్చుకోనను అంటూ ఎన్నో తన సైద్ధాంతిక ఆలోచనను బయటపెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నదంతా కూడా తన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడని కూడా అందరూ రాజకీయ విశ్లేషకులు అయితేనేమి, ప్రజలైతేనేమి, జనసేన నాయకులు కూడా లోపల మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. నిజంగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కాకుండా, లీడర్లకు కాకుండా లింగంనేని రమేష్ ఎవరు అని
వాళ్ళ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే వాళ్ళను నాగబాబు గారు అంటున్నారు, లీడర్ ఏం డిసిషన్ తీసుకుంటే అదే ఫైనల్, మీరందరూ నోరు మూసుకుని ఉండండి అని వాళ్ళను క్వశ్చన్ చేయకుండా వాళ్ళను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు నాగబాబు గారు. అంతేకాకుండా దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను అని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే ప్రశ్నించే అధికారం ఉన్నట్లు ఆ పార్టీలో ఉన్న సాధారణ కార్యకర్తలకు, లీడర్లకు ప్రశ్నించే అధికారం లేదు అనే విధంగా దబాయింపు చేస్తున్న నాగబాబు గారి పట్ల కూడా జనసేన నాయకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. నిజంగా ఈ డిసిషన్స్ ఏవైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారో ఇవి డెఫినెట్గా ఆయనకు భవిష్యత్తులో ఆయన పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణ పొలిటీషియన్స్ ఏవైతే చేస్తున్నారో తప్పిదాలు, అవే తప్పిదాలను కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. సో ఇంకా ఫ్యూచర్లో వచ్చే పదవులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత మిగతా తన పార్టీ కార్యకర్తలకైతే, లీడర్లకైతేనేమి ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే అవి కూడా వేరే వాళ్ళకి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.